హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోషి ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ వెటర్నరీ కాలేజెస్ యొక్క సిరీస్లో భాగంగా మొట్టమొదటి ప్రైవేట్ కాలేజ్ అయినటువంటి అపోలో కాలేజ్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్. ఈ CV04 అంటే ఇది బికనేర్ యూనివర్సిటీ యొక్క కోడ్ అండి. ఒకసారి క్లిక్ చేద్దాం. apollovet.org. సో దిస్ ఈజ్ ద వెబ్సైట్. apollovet.org అనేది వెబ్సైట్ అండి. సో ఒకసారి చూసినట్లయితే ఇది మనకి జైపూర్ ఎయిర్పోర్ట్కి జస్ట్ ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఈ కాలేజ్ని విజిట్ చేశాను నేను ఎప్పుడు 2006లో ఇట్ సీమ్స్ 2006లో వెళ్ళాను ఒకసారి. 2006-2007 పీరియడ్లో ఈ కాలేజీని విజిట్ చేయడం జరిగింది. మనం ఒకసారి చూసుకున్నప్పుడు చూడండి ఎంత బాగుందో ఈ క్యాంపస్. అపోలో యానిమల్ మెడికల్ గ్రూప్ ట్రస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2003. సో ఇట్ ఈజ్ అఫిలియేటెడ్ టు రాజు వ్యాస్ యూనివర్సిటీ. ఇప్పుడు మనకి కాలేజీలన్నీ JNTకి ఎట్లా అటాచ్డ్ ఉంటాయో, ఉస్మానికి ఎట్లా అటాచ్డ్ ఉంటాయో, ఈ యొక్క యూనివర్సిటీ కూడా రాజు వ్యాస్ అనేటువంటి ఒక యూనివర్సిటీ. ఇది బికనేర్లో ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి అఫిలియేషన్ ఉందన్నమాట. సో 2016 నుంచి వెటనరీ కౌన్సిల్ ఆఫ్ అఫిలియేషన్ కూడా వీళ్ళకి పర్మనెంట్ అఫిలియేషన్ కూడా ఉంది. సో మొత్తం 5 లెక్చర్స్ హాల్స్ ఉన్నాయండి. సో ఇది లొకేషన్ ఎక్కడ ఉందంటే జైపూర్లో ఉంది. జైపూర్కి ఇంకో పేరు ఏంటండి, పింక్ సిటీ అని కూడా అంటాం కదా. సో ఇట్ ఈజ్ వెల్ కనెక్టెడ్ బై రైల్, రోడ్ అండ్ ఎయిర్. హౌ టు రీచ్ అనేది ఎక్కడ ఇచ్చారంటే మనకి ట్రైన్ ఫెసిలిటీ కానీ బస్ ఫెసిలిటీ కానీ తెలుగు రాష్ట్రాల నుంచి బ్రహ్మాండంగా ఉంది ఇది. ఒకసారి వీళ్ళ దగ్గర ఫీజెస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళినప్పుడు అడ్మిషన్స్ డెస్క్లోకి వెళ్దాం. సో వీళ్ళు ఇచ్చేటువంటి డిగ్రీ పేరేంటి, BVSc అండ్ AH, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ. దీని పూర్తి పేరు గుర్తుపెట్టుకోవాలి. మీరు వెబ్సైట్లో ఎప్పుడైనా ఏదైనా సెర్చ్ చేసుకునేటప్పుడు దీని యొక్క ఫుల్ ఫామ్ మొత్తం 5 లెటర్స్లో ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ దీని యొక్క ఫుల్ నేమ్. 5.5 years డ్యూరేషన్ అనమాట. దీని యొక్క కోర్స్ డ్యూరేషన్ ఎంతండి, 5.5 years. సో ఇందులో 4.5 years వచ్చేసి వర్క్ ఉంటుంది. అదేవిధంగా 1 year వచ్చేసి ఇంటర్న్షిప్ ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు వర్క్ చేయాలి సైట్కి వెళ్ళేసి. ఇది మొత్తం కోర్స్ అయిపోయిన తర్వాత మనకి ఏం డిగ్రీ అవార్డ్ చేస్తారు, BVSc అండ్ AH అటువంటి అవార్డ్ చేస్తారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం కానీ తీసుకున్నప్పుడు 17 years నిండి ఉండాలి, 31 December కల్లా ఇట్లా ఉండాలనేది ఉంది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి అందరు విద్యార్థులు కూడా దీన్ని చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి నీట్ సంబంధించినటువంటి చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. దీని యొక్క నీట్ వచ్చేసి నీట్ జస్ట్ రాస్తే సరిపోతుందండి. క్యాండిడేట్స్ హూ ఆర్ అపియర్డ్ ఇన్, ఈ పాయింట్ మీద మీరు గమనించినట్లయితే చాలామందికి ఉండేటువంటి డౌట్ ఇది. నేను మళ్ళీ ఒకసారి ఎలాబొరేట్గా చూపిస్తున్నాను. క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఎఫోర్సెడ్ ఎగ్జామినేషన్స్ బట్ రిజల్ట్స్ ఆర్ అవైటెడ్ ప్రియర్ టు నీట్ ఆర్ గివెన్ ప్రొవిజనల్ అడ్మిషన్ సబ్జెక్ట్ టు ద ఫుల్ఫిల్లింగ్ ద అబౌవ్ స్టేటెడ్ ప్రీ కండిషన్స్. సో ఏంటి దీంట్లో క్రైటీరియా అంటే జస్ట్ నీట్ ఎగ్జామ్ రాసింటే సరిపోద్ది, క్వాలిఫై కావాల్సిన అవసరం అయితే దీనికి లేదు. ప్రైవేట్ వెటనరీ కాలేజెస్లో అలాంటి సిస్టమ్ అయితే లేదు, అలాంటి అవసరం ఏం లేదు. వీళ్ళ ప్రాస్పెక్ట్స్ 2023 వరకు పెట్టారు. ఒకసారి చూద్దాం ప్రాస్పెక్ట్స్ ఎలా ఉందనేది. ఒకసారి వీళ్ళు షెడ్యూల్ ఇచ్చేస్తున్నారండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ షెడ్యూలు. సో ఫస్ట్ ఇయర్లో మొత్తం 12 థియరీ పేపర్స్ ఉంటాయండి, ఒక 6 వచ్చేసి ప్రాక్టికల్ పేపర్స్ ఉంటాయి, మొత్తం 18 ఉంటాయి. సెకండ్ ఇయర్లో 15 థియరీ పేపర్స్, 7 ప్రాక్టికల్ పేపర్స్ ఉంటాయి, టోటల్ 22 ఉంటాయి. అదేవిధంగా మొత్తం మనం కానీ ఓవరాల్గా తీసుకున్నప్పుడు 50 థియరీ సబ్జెక్ట్స్ అండి ఇవి, 31 ప్రాక్టికల్, టోటల్ 81 ఉంటాయన్నమాట. సో ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఇచ్చాడు. సో వాళ్ళ ల్యాబ్స్ అన్నీ కూడా వీళ్ళదండి. ప్రాస్పెక్ట్స్ చూస్తూ ఉన్నాం. పెద్ద క్యాంపస్ అండి, సిటీలో ఉన్నప్పుడు కూడా క్యాంపస్ అయితే పెద్ద క్యాంపస్ ఇది. ఒకసారి చూస్తున్నారు కదా మీరు విజువల్స్ అన్నీ. దీని గురించి అయితే చింత మర్చిపోండి. ఏది నీట్ క్వాలిఫై ఉండాలని అయితే ఏం లేదండి, కంపల్సరీగా తీసేసుకుంటారు. అరౌండ్ వీళ్ళ దగ్గర ఎంత ఫీజు ఉండొచ్చు అంటే 5 30 ప్లస్ ఒక 6 lakhs డొనేషన్ పెట్టుకోండి. సో ఒక 36 lakhs వరకు ఫీజు ఉంటుంది. సో ఆన్లైన్లో కూడా అప్లై చేసుకుంటే వాళ్ళు తీస్తారు. ఇది ఒకసారి ఫీ స్ట్రక్చర్ కూడా ఉంటుంది, చూద్దాం ఎక్కడ ఉందనేది. అటెండెన్స్ అయితే కంపల్సరీ అండి. వెటనరీలో అగ్రికల్చర్ కాలేజ్ చేసినట్టుగా మీరు అటెండెన్స్ మెయింటైన్ చేయాలంటే అవ్వదు. చాలా ప్రాక్టికల్స్ ఉంటాయి దీంట్లో. ప్రాక్టికల్స్ ఉన్నప్పుడు మీరు కంపల్సరీగా అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. MBBS అంత స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎందుకంటే వెటనరీ ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్లీ రికగ్నైజ్డ్ యాజ్ గుడ్ థింగ్. మనకి ఇప్పుడు ఎంసెట్లో క్లోజింగ్ ర్యాంక్స్ తీసుకున్నా కానీ 5,000 లోపే అయిపోతాయి. 2,500 3,000 లోపే ఈ సీట్స్ అన్నీ కూడా అయిపోతుంటాయి. మనకి రాజేంద్ర నగర్లో మనకి వెటనరీ యూనివర్సిటీ ఉంది కదా, అక్కడ కూడా అలాగే ఉంటుంది సిచ్యువేషను. సో ఇదండి అపోలో వెటనరీ కాలేజ్ జైపూర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నిజంగా మీలో ఎవరైనా కానీ వెటర్నరీ అనేది గవర్నమెంట్ జాబ్ అనమాట. ఎందుకంటే వెటర్నరీ పోస్టులు పడ్డాయనుకోండి, దేశంలో తక్కువ కాలేజీలు ఉండటం వల్ల మీకు గ్రీనింగ్కు డైరెక్ట్గా దొరికేటువంటి కోర్స్ ఏదైనా ఉందన్నట్లయితే వెటర్నరీ అని చెప్పుకోవచ్చు.
సో ఈ కాలేజీలకు సంబంధించినటువంటి అడ్మిషన్స్ ఏదైతే రాజస్థాన్లో ఉన్నటువంటి కాలేజెస్ అనుకోండి, హర్యానాలో ఉన్నటువంటి అడ్మిషన్స్ అనుకోండి, మీరు కావాలనుకున్నట్లయితే మా ఎడ్యునైన్ ఛానల్ని సంప్రదించండి. తప్పకుండా మీ అడ్మిషన్ మీ బడ్జెట్లో నేను చేసి పెట్టగలను. చెప్పాను కదా 25 lakhs స్టార్టింగ్ బడ్జెట్, ఓవరాల్ హైయెస్ట్ బడ్జెట్ వచ్చేసి 50 లక్షల రూపాయలు ఉంటుంది. సో మేము అపోలో కూడా అడ్మిషన్ చేస్తాం. అపోలో, ఎంజేఎఫ్, అదేవిధంగా ఆరావళి మేము ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి కాలేజెస్. ఎంజేఎఫ్ కాలేజ్ అయితే నేను అక్కడ ఓన్గా హాస్టల్ కూడా ఎస్టాబ్లిష్ చేసి పిల్లలు, మన తెలుగు పిల్లలు చాలామంది ఉంటారు ఇక్కడ. ఎందుకంటే అక్కడ లోకల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో ఇప్పుడు రాజస్థాన్ తీసుకున్నట్లయితే అంత బిజినెస్ పీపుల్ ఉంటారు. పెద్దగా వెటనరీకి సంవత్సరానికి 5 లక్షలు కట్టేంత సినిమా ఉండదు. కాబట్టి ఏ కాడికి మన తెలుగు పిల్లల దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయని చెప్పి పాపం మన బాగా రెస్పెక్ట్ కూడా ఇస్తారు వాళ్ళు. ఇదండి అపోలో వెటనరీ కాలేజ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరింత సమాచారం మీకు ఏదైనా కావాలన్నట్లయితే మా నెంబర్ ఉంది కదా మీ దగ్గర 9133311450 నెంబర్కి కాల్ చేయండి. మేనేజ్మెంట్ సీట్స్ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ వెటనరీ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు చేరవేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.